అది ఒక దట్టమైన అడవి. ఉదయం లేత సూర్యకిరణాలు చెట్ల కొమ్మల మధ్య నుండి జాలువారుతూ పచ్చని గడ్డెపై పడుతున్నాయి. గాలిలో ప్రశాంతత, పక్షుల కిలకిలారావాలు ఆ అడవి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఆ అందమైన అడవిలో మాయా అనే ఒక చిన్న జింక పిల్ల ఉంది. దానికి పెద్ద పెద్ద కళ్ళు, చర్మంపై అందమైన మచ్చలు ఉన్నాయి. చాలా చురుకైన మాయ ఒక పొద వెనుక దాక్కుని ఉంది. అమ్మ చెప్పింది ఈ గీత దాటకూడదని అని తనలో తాను గుణుక్కుంది. కాని ఎదురుగా మెరుస్తూ ఎగురుతున్న ఒక నీలిరంగు సీతాకోకచిలుక దానిని ఆకర్షించింది. అమ్మ మాటను మర్చిపోయి ఆ సీతాకోకచిలుక వెనుక పరుగుతీసింది మాయ. అలా పరిగెడుతూ మాయ ఒక నది ఒడ్డుకు చేరుకుంది. అక్కడ నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డున భీమ్ అనే ఒక భారీ ఏనుగు నీళ్లు తాగుతోంది. భీమ్ చాలా వయసున్న, జ్ఞానం కలిగిన ఏనుగు. మాయ పొరపాటున ఒక ఎండుపుల్లని తొక్కడంతో టక్ మని శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి భీమ్ నెమ్మదిగా తల తిప్పి చూశాడు. చిన్న జింకపిల్లను చూసి భీమ్ తన గంభీరమైన గొంతుతో, చిట్టి తల్లి, దారి తప్పావా? ఇది క్షేమమైన ప్రదేశం కాదు అని హెచ్చరించాడు. వణుకుతున్న మాయ, నేను ఆ సీతాకోకచిలుకని చూస్తూ ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. దానికి భీమ్, అందమైనవన్నీ మంచివి కావు మాయా, అడవి అందంతో పాటు ప్రమాదాన్ని కూడా దాచుకుంటుంది అని హితవు పలికాడు. అంతలోనే వాతావరణం మారిపోయింది. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. చెట్ల నీడల్లో నుండి 2 పచ్చని కళ్ళు మెరిశాయి. అది కాళకేయ, ఒక క్రూరమైన నల్ల చిరుత. ఏనుగు పక్కన జింక, విచిత్రమైన స్నేహం, లేదా నా మధ్యాహ్న భోజనమా అంటూ కాళకేయ జింక వైపు అడుగులేసింది. కాని భీమ్ మాయకు అడ్డంగా నిలబడి, వెళ్ళిపో కాళకేయ, ఈ బిడ్డ జోలికి రావద్దు అని గట్టిగా హెచ్చరించాడు. అయినా వినని కాళకేయ మాయమీదకు దూకాడు. భీమ్ తన తొండంతో గట్టిగా ఘీంకరించి కాళకేయను అడ్డుకున్నాడు. పరిగెత్తు మాయ అని అరిచాడు. భీమ్ ఆ చిరుతను అడ్డుకుంటుండగా మాయ ప్రాణభయంతో అడవిలోకి పరిగెత్తింది. ముళ్ళు, రాళ్ళు లెక్క చేయకుండా పరిగెడుతూ ఒక లోయ అంచుకు చేరుకుంది. కింద చూస్తే లోతైన జలపాతం, వెనుక చూస్తే తన్ను తరుముకుంటూ వస్తున్న కాళకేయ. మాయ గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయం మనల్ని ఆపేస్తుంది, కాని ధైర్యం దారి చూపిస్తుంది అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మాయకు. కాళకేయ మాయమీదకు దూకబోతుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద నీడ పడింది. భీమ్. సమయానికక్కడికి చేరుకున్న భీమ్ ఒక పెద్ద దుంగను కాళకేయ వైపు విసిరాడు. భయపడిన కాళకేయ ప్రాణాలు దక్కించుకుని అడవిలోకి పారిపోయింది. సాయంత్రమవుతోంది. సూర్యుడు అస్తమిస్తూ ఆకాశాన్ని నారింజ రంగులోకి మార్చేశాడు. భీమ్ నవ్వుతూ, నువ్వు చాలా వేగంగా పరిగెడతావు మాయా అన్నాడు. దానికి మాయ, నువ్వు చాలా బలంగా ఉన్నావు తాత, నన్ను కాపాడినందుకు థ్యాంక్యూ అని కృతజ్ఞత చెప్పింది. నిన్ను కాపాడలేదు మాయా, నువ్వు నీ భయాన్ని నువ్వే జయించావు. పద, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది అని భీమ్ అన్నాడు. ఆ అడవి సాక్షిగా ఒక ఏనుగు, ఒక జింక ఒక కొత్త స్నేహంతో పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్ళాయి.